కొండాపురం మండలం గుట్టుగుండాల పంచాయతీకి రావడం జరిగింది. ఈ రోజున మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకున్నాం. అలాగే ఒక స్వచ్ఛాంధ్ర తరపున ప్రోగ్రాం తరపున ఒక ట్రాక్టర్ కూడా ఓపెన్ చేసుకున్నాం. అలాగే విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఒక వాటర్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేసుకున్నాం. దాదాపుగా ఒక 18 లక్షలు డెవలప్మెంట్ వర్క్స్ ఈ రోజున ఇక్కడ అది ఓపెన్ చేసుకోవడం జరిగింది. మనం ఒకటి పెన్షన్ కార్యక్రమం చూసుకుంటే దాదాపుగా కొండాపురం మండలం ఒకటే 2,30 లక్షల దాకా మనం ఈ రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయింది. ఒక గుట్టుగుండాల్లోనే 16 లక్షల నుంచి 16 లక్షల పైన మనం ఈ రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున గూడూరులో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి పంచాయతీలో కూడా పెన్షన్ కార్యక్రమాలు అందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి. అలాగే రాబోయే రోజుల్లో కొండాపురం మండలం మీద ఎక్కువ దృష్టి పెట్టబోతాము. ఇక్కడ రోడ్స్ ఇబ్బంది ఉంది. కొంత అన్ని మండలాలకి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, కానీ కొండాపురం మండలం కొంత ఇబ్బంది ఉంది. దాన్ని కొద్దిగా మెరుగుపరుచుకునే దానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు కూడా కొండాపురంలో ఎక్కువ తీసుకొచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే చింతలదేవి మన కామధేను బ్రీడింగ్ సెంటర్ అనేది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బస్సులు కానీ, తర్వాత పెన్షన్స్ రాబోయే రోజుల్లో న్యూ పెన్షన్స్ కూడా వదలబోతా ఉన్నాం. అలాగే హౌస్లు కూడా 13,500 ఇళ్ళు మనం ఆల్రెడీ డిమాండ్ ఎంట్రీలో పెట్టున్నాం. 2,000 ఇళ్ల సైట్స్ మనం రాబోయే రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కూడా ఉంది. అలాగే ఇండస్ట్రీ వైపు కానీ మన ఉదయగిరి నియోజకవర్గం గమనం మారింది. 2 ఏళ్లలో ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది ఎటు పోతా ఉంది అనేది. ఈ రోజున మనం ఉన్న స్పీడ్ కానీ మనం అందుకోలేకపోతే మళ్ళా కూడా మనం వెనకబడిపోతాం. గతం వదిలేసి ఈ రోజున మన ఉదయగిరి నియోజకవర్గాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ పరంగా కానీ, మన ఆలోచన విధానంలో కానీ, పేదవాళ్ళని ఆదుకునే విధానంలో కానీ, రెవెన్యూ సమస్యల దృష్ట్యా కానీ అన్నీ కూడా మనం ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి మన మీద. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కలిసి నడుస్తూ ఉన్నాం. ఈ రోజున రాబోయే రోజుల్లో 3 ఏళ్లలో కానీ ఇదే విధంగా కానీ ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళగలిగితే ఉదయగిరి నియోజకవర్గం కూడా కొంతవరకు